హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎవరితో ఉన్నాను మీకు అర్థమవుతుంది కదా. సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు వైరల్ అయిపోతున్న మన ప్రేమ్ గారి దగ్గర ఉన్నాము. అసలు లైఫ్ ఇంతకుముందు ఏం లైఫ్ లీడ్ చేశారు తను, ఇప్పుడు ఇలా ఉండడానికి పరిస్థితి ఏంటిది, తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం సార్ని. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, అసలు ప్రేమ్ గారు అంటే ఏంటిది, అసలు ఎవరు ప్రేమ్ గారు అంటే ఫస్ట్ మాకు తెలియాలి సార్. నిత్య సత్యాన్వేషి. ఓకే. క్వెస్ట్ ఫర్ లైఫ్, లైఫ్ గురించి అన్వేషణ ప్రస్తుతానికి అది జరుగుతుంది. ఓకే, ప్రేమ్ గారు మీ ప్రాపర్ ఎక్కడ సార్? గుంటూరు. గుంటూరు. ఏం చేసేవారు, ఎంతవరకు చదువుకున్నారు మీరు? స్కూల్, కాలేజ్, లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏసీ కాలేజ్లో మేబీ ఒక 1 వీక్ అంతే. కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్కి ఏసీ కాలేజ్లో బీజెడ్సి, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఓకే. 1 వీక్ వెళ్తే నాకు అర్థం కాలేదు ఏం చదువుతున్నానో, దానికి లైఫ్లో దేనికి ఉపయోగపడుతుందో, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇట్లాంటి రకరకాల కన్ఫ్యూజన్స్ మధ్యలో, లేదంటే ఏదో వాట్ ఎవర్ నాకు వర్కౌట్ అవ్వలేదు. నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చేసాను. కాలేజ్ నుంచి అంటే ఇంటర్ వరకేనా? ఇంటర్ అయిపోయిన తర్వాత బీజెడ్సి అంటే బీకామ్, బీజెడ్సి అట్లాంటిది బీజెడ్సి అని ఉండేది. ఇప్పుడు అర్థం కాలే నాకు ఇప్పటికీ బాగా అర్థం అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి బాగా అర్థం అవుతుంది, ఇప్పటికీ బాగా అర్థం అవుతుంది. ఓకే, మీ అసలు అంబిషన్ ఏముండే అప్పుడు చిన్నప్పుడు మీకు? చిన్నప్పుడు అంబిషన్స్ ఏముంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఏదో చిన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు కౌంటర్ ఎట్లా అవుతాయి, అప్పుడున్న పరిస్థితికి, అప్పుడున్న అవగాహనకి, అప్పుడున్న లైఫ్ స్టైల్కి, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్కి చిన్న చిన్నవి ఉంటాయి. తర్వాత లైఫ్ అంటే ఏంటి, కొంచెం అవగాహన పెరిగిన తర్వాత ప్రొఫెషన్ అంటే ఏంటి, ఏ ప్రొఫెషన్లో మనకు కంఫర్ట్ ఉంటుంది, మనం దేంట్లో మనం ఎక్సెల్ అవ్వగలుగుతాం, మన స్కిల్స్ దేంట్లో ప్రొజెక్ట్ చేసుకోగలుగుతామని ఆ ప్రాసెస్లో మేబీ నా లెర్నింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువైనట్టుంది. స్కూల్ కాలేజ్లో పెద్ద చదువుకోలేదు కాబట్టి లైఫ్లో ఎక్కువ చదువుకోవాల్సి వచ్చింది. ఇప్పటిదాకా మీరు అన్నారు లైఫ్ని నేను అంటే చూస్తున్నాను, లైఫ్ గురించి తెలుసుకోవాలనేది నా అన్వేషణ అని చెప్పడం జరిగింది. అసలు ఏం అన్వేషిస్తున్నారు మీరు లైఫ్లో? కుండలిని యోగా, అది ఒక ఫార్మ్ ఆఫ్ యోగా. ఓకే. దాన్ని కాంప్లికేటెడ్ ఫామ్, మోస్ట్ పొటెన్షియల్ ఫామ్ అండ్ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్. అది కొన్ని సంవత్సరాలుగా ప్రయోగిస్తున్నాను. దొరికిందా మళ్ళీ? అది ఒక రోజులో, ఒక నిమిషంలో, ఒక సెకండ్లో దొరికేది కాదు. అది ఇట్స్ ఎ ప్రాసెస్. అండ్ మ్యారీడా సార్ మీరు? లేదు, ఒకసారి కూడా చేసుకోలేదు. ఒక్కసారి కూడా చేసి ఎందుకు సార్, రీజన్? నేను మ్యారేజ్ మెటీరియల్ కాదేమో. ఓకే. అండ్ మీరు ఏం చేసేవారు సార్? అంటే ఎడ్యుకేషన్ తర్వాత మీకు అవ్వలేదు, ఎడ్యుకేషన్ మీకు అర్థం కాలేదు, బాటనీ జువాలజీ సంథింగ్ సో అండ్ సో సబ్జెక్ట్స్ అర్థం కాలేదు. అర్థం కాలేదు కాదు పాయింట్. ఆ సబ్జెక్ట్స్ చదివి రియల్ లైఫ్లో ఏం చేస్తాం అన్నది మీకు అది క్వశ్చన్ మార్క్. సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్గానే ఉండేవి నేర్చుకున్నంత వరకు. రియల్ లైఫ్లో ఏం అప్లై చేస్తాం వాటిని? ఇప్పుడు బాటనీ చదివి ఇప్పుడు బయటకు వచ్చి అంటిల్ అన్లెస్ నేను అదే ఫీల్డ్లో తప్ప ఇంక దేంట్లో ఉపయోగపడుతుంది నాకు? ఆ సిలబస్ చదివి నాకేంటి ఉపయోగం? నేను సినిమా చేద్దాం అనుకున్నాను, మనకి అంత వైడ్లీ అవైలబుల్ ఇన్స్టిట్యూట్లు అప్పుడు లేవు. ఇప్పుడున్న అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి జనాలకు తెలియాలి. నాకు తెలిసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇస్ టోటలీ కరప్టెడ్. ఎందుకు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం, అది లైఫ్లో ఎట్లా అప్లై చేస్తున్నాం నాకైతే తెలియలేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇంజనీరింగ్ చదివి స్విగ్గీ చేసేవాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చదివి టిఫిన్ సెంటర్లు రన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎడ్యుకేషన్ చదువుకున్న చదువుకి చేసే పనికి సంబంధం లేని వృత్తులు చాలా 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 బయట చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. లైఫ్లో కొంచెం క్లారిటీ వచ్చి ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైంకి ఒక క్లారిటీ వస్తుంది, చదవాలి, ఇది చేయాలి, లైఫ్లో ఇది చేయాలి అని. అది ఏమీ లేకుండా ఏదో చదవటం, ఏదో నాకైతే వర్కౌట్ కాలేదు. అంటే ఎందుకు కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ మీద ఇంత కరప్టెడ్ కావడానికి, అంటే చదివిన చదువు కూడా జాబ్ చేసుకుంటూ ఉండకపోవడానికి రీజన్స్ ఏమి ఉండొచ్చు మీ అభిప్రాయం ప్రకారం? నాకు తెలిసి లైఫ్ పర్పస్ జాబ్ చేయడం అయితే కాదు, ఏదో ఒక జాబ్ చేయడం అయితే కాదు. అట్లీస్ట్ నా లైఫ్ గురించి నేను మాట్లాడతా, అందరి గురించి నేను మాట్లాడలేను. ఐ కెన్ రిప్రజెంట్ మై సెల్ఫ్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నాకు మేబీ అర్థం చేసుకొని దాని ట్రాక్లో పట్టడానికి కొంచెం టైం పట్టిందేమో. కానీ చదువు కన్వెన్షనల్ ఫామ్కి సర్టిఫికెట్ పైన ఒక సంతకం, ఒక రౌండ్ సీల్కి లైఫ్లో అంత పెద్ద ప్రామినెన్స్, అంత ప్రయారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. లైఫ్ చాలా నేర్పిస్తుంది బయట. ఇప్పటివరకు మీ ఎన్ని ఇయర్స్ సార్ ఇప్పటిదాకా? మీకు 44. ఇన్ 44 ఏజ్ మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడున్న సమాజం ప్రకారం మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చూస్తున్నారు ఇక్కడ? నేర్చుకున్న హైదరాబాద్ వచ్చి లౌండ్ పన, నౌటంకి, పర్వర్టెడ్నెస్, కరప్షన్,
ఇలా చాలా చాలా రకాల సో కాల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నా. కానీ నాకు అర్థం కాలేదు, నాకు వర్కౌట్ అవ్వలేదు. నేను కొంచెం ఓల్డ్ స్కూల్ ఇవన్నీ పక్కన పెట్టి లైఫ్లో నుంచి నేర్చుకున్నా, ట్రావెలింగ్లో నుంచి నేర్చుకున్నా, వేదిక్ స్క్రిప్చర్స్లో నుంచి నేర్చుకున్నా. వాట్ ఎవర్ లెర్నింగ్ని అన్లెర్న్ చేయడానికి కొంచెం టైం పట్టింది, తర్వాత రీలెర్నింగ్ కొంచెం టైం పట్టింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఐ హ్యావ్ లెర్న్డ్ మై వే అండ్ ఐమ్ ఓకే విత్ ఇట్. ఓకే. అండ్ ఏం చేసేవారు సార్ మీరు? అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మీరు ఒక ఫిలిం అండ్ ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం అని చెప్పడం జరిగింది. మీరు ఏం ట్రై చేశారు, ఏం చేశారు ఇండస్ట్రీకి? డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీకే సినిమా నేర్పించేద్దాం అన్న ఆవేశంతో 17 ఏళ్ళకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. రకరకాల ప్రయత్నాల తర్వాత అర్థమైంది మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేసి రికమెండ్ చేసిన తర్వాత ఒక సినిమాకి ఏదో డిపార్ట్మెంట్లో మెల్లిగా జాయిన్ అయ్యా. అట్లా అట్లా ఒక సినిమా చేసిన తర్వాత అర్థమైంది మనకు కొన్ని విషయాలు తెలియదు మేకింగ్ గురించి. సినిమా అంటే ఓన్లీ క్రియేటివ్ పార్ట్ కాదు, మేకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్, ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అది నేర్చుకుందాం అని చెప్పి 2వ సినిమా, 3వ సినిమా, 4వ సినిమా తర్వాత అర్థమైంది నాకు సినిమా మేకింగ్ గురించి నాకు అసలు ఏం తెలియదు అని. అలా కొన్ని సినిమాల తర్వాత అట్లా 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 ఒక క్రాఫ్ట్ కాదు, ఈ క్రాఫ్ట్ కంటే ఈ క్రాఫ్ట్ బాగుంది, ఇది నేర్చుకోవాలి, అట్లా కొన్ని కొన్ని క్రాఫ్ట్లో పనిచేసి తర్వాత మేబీ ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేశా, కొన్ని వర్క్ చేశా సినిమాల్లో. ఓకే. వర్క్ చేసిన సినిమాల పేరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? పాస్ట్ ఈజ్ పాస్ట్, దానివల్ల ఉపయోగం ఏంటి? నాకైతే ఉపయోగం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ నేదర్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్ ఎగ్జిక్యూషన్ సో ఫార్ ఆర్ నార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ మై పాస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే. అంటే ఇండస్ట్రీ అంటే మీకు చదువుకునేటప్పుడు కూడా మీకు ఆ వృత్తిలో కూడా ఇప్పుడు లేరు, మీరు ఉండకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీరు పైలట్ అనుకోండి, ఏది మీ ఫ్లైట్, ఏది మీరు ఎగరేయట్లేదు అని అడుగుతారా? ఎప్పుడు ఫ్లైట్ ఎగరేస్తే అప్పుడే ఉద్యోగం, సినిమా ఎప్పుడు చేస్తే అప్పుడే సినిమా. నేను సినిమా చేయను అని నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు నచ్చినప్పుడు, నాకు వర్కౌట్ అయినప్పుడు మేబీ చేస్తానేమో. సినిమా చేయను అని నేను కూర్చోలేదు, చేస్తాను. ఆయన అది అన్నీ చేసుకున్న తర్వాత మీరు ఈ లైఫ్కి అంటే మీరు ఒక అక్కడ మంచి ప్రొఫెషన్ అవి చేసుకుంటూ వచ్చారు, 24 క్రాఫ్ట్స్ కొన్ని క్రాఫ్ట్స్ చేయడం జరిగింది. ఈ లైఫ్కి ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? ఐ థింక్ it's been quite some time. 2013 was my last Telugu film, 13, 14. తర్వాత యాడ్ ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్ 15, 16 తర్వాత నేను సబ్స్టాన్షియల్ వర్క్ ఏం చేయలే. సినిమాకి సంబంధించి సబ్స్టాన్షియల్ వర్క్, ప్రొడక్టివ్ వర్క్, మెటీరియలిస్టిక్ వర్క్ ఏం చేయలే. రైటింగ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి కానీ అంత ప్రొడక్టివ్ వర్క్ ఏం జరగలే 15, 16 నుంచి. నాకు జరుగుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది, వాట్ ఎవర్ వేస్, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ కమ్ టు ద పాయింట్, మీరు కుమారి ఆంటీ దగ్గర ఒక వీడియో చేయడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇంత పబ్లిక్ ఎందుకు వస్తున్నారు, వై డూయింగ్ ఫేమ్ టు హర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దానివల్ల అంబులెన్స్లో ఒకరి ప్రాణాలు పోయిందని కూడా చెప్పడం జరిగింది. పోవచ్చు, ఎస్ అదే ఓకే, పోవచ్చు అని చెప్పడం జరిగింది. నేను దాని గురించి మాట్లాడు, ట్రాఫిక్ గురించి మాట్లాడు, ఇంకొన్ని విషయాల గురించి కూడా మాట్లాడాను. అది జనాలకు ఎంత అర్థం అవుతుంది, ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఫుడ్ లైసెన్స్ లేకుండా, అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ పార్కింగ్ ప్లేస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, వాళ్ళు ఏం వండుతున్నారు, దాంట్లో నాణ్యత ఏంటి, దాంట్లో స్టాండర్డ్స్ ఏంటి, ఎవరు దాన్ని అప్రూవ్ చేస్తున్నారు అని, ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో అదొక ఆస్పెక్ట్ అయితే, ఈ ట్రాఫిక్ జామ్ చేసి జనాలను ఇబ్బంది పెట్టడం, తినే వాళ్ళకి మేబీ ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ ఉంటుందేమో కానీ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి అంత ఉండదేమో. అదే రోడ్లో ట్రాఫిక్లో అంబులెన్స్ లాంటివి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరికి మనకు మార్చి, ఏప్రిల్ ఎఫెక్ట్ తెలుస్తుంది ఆల్రెడీ. మధ్యాహ్నం 5 నిమిషాలు ట్రాఫిక్లో కదలకుండా, ఆ పొల్యూషన్లో, ఆ నాయిస్లో, ఆ ఇరిటేషన్లో సన్ స్ట్రోక్ లాంటిది రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? సో పొరపాటున జరగకూడదు, జరిగితే 43 ఎకరాలు చేసి దాని బ్యూటిఫికేషన్ అంటున్నారు, కేబుల్ బ్రిడ్జ్ అంటున్నారు, ఒకళ్ళు రోడ్డు వేస్తారు, ఒకళ్ళు బిల్డింగ్ కడతారు, ఇంకోటి పార్క్ చేస్తాడు, ఇంకోటి ఇల్లీగల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ చేస్తాడు. చివరికి ఈ స్క్రాప్ అంతా చూడండి, ఇటువైపు ఎక్కడి నుంచి ఆ చివరి నుంచి చివరి వరకు చూడండి, రోడ్డు పైన యువతల అవతల ప్యూర్ నాన్సెన్స్. ఒకసారి చూడండి అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ స్క్రాప్, ఒకసారి చూడండి. ఇటే కాకుండా లోపలేసేస్తున్నారు, మిగిలిన చెత్త వగేరా వగేరా అంతా లోపలేసేస్తున్నారు. నేను ఒకరోజు చూసి వెస్తపోయా, స్టన్, లైక్ మైండ్ బ్లాక్. ఒక పాము బోండాన్ని తింటుంది, మైసూర్ బోండా తింటుంది, దానికి తెలియదు అదేదో గుడ్డు అనుకొని ఉంటుంది, ఏదో మెత్తగా ఉంది, ఏదో గుడ్డు అనుకొని తినేస్తుంది. నాకు తెలిసి పాము డైజెస్టివ్ సిస్టమ్కి మైదా వర్కౌట్ కాదనుకుంటా.
మనకే అది పడదు మనుషులకే సరిగా వర్కౌట్ అవునప్పుడు పాములకి ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈ పాపం ఎవరి అకౌంట్లో వేద్దాం, అది తిని చచ్చిపోయింది అనుకుందాం. ఒక పాము చచ్చిపోతే అది ఫుల్లీ గ్రోన్ మేబీ ఫీమేల్ అయి ఉండొచ్చు. ఒక ఫీమేల్ ఫుల్లీ గ్రోన్ పైథాన్ చచ్చిపోయింది అంటే నేచర్కి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. మనుషులకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మైండ్స్కి. బట్ స్టిల్ నాకు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత చాలా బాధ వేసింది. ఒక సైకిల్ ఉంటుంది కదా, ఒక స్పీషీస్ ఇంకో స్పీషీస్ని సపోర్ట్ చేస్తాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వీళ్ళు చేసే న్యూసెన్స్ వల్ల లోపల సఫికేట్ అవుతున్నాయి. లోపల యానిమల్స్ జస్ట్ ఇమాజిన్ 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ 43 ఎకరాలు అయింది అంటే ఆ లోపల ఎన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఫిషెస్ దగ్గర నుంచి ఎన్ని రకాల క్రీచర్స్ ఉంటాయి. అవన్నీ సఫికేట్ అవుతున్నాయి కదా. దాంట్లో డ్రైనేజ్ మిక్స్ చేస్తున్నారు, ఏంటేంటో మిక్స్ చేస్తున్నారు చూడండి, కెమికల్స్ వస్తున్నాయి, ఏంటేంటో జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి బ్యూటిఫికేషన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్డు, బిల్డింగ్స్, సరే దాంతో ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. సార్ మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఈ లైఫ్కి అలవాటు ఎలా అయ్యారు? అంటే ఒక మంచి పొజిషన్లోనే ఉండొచ్చు, ఈ లైఫ్కి అంటే మీకు అసలు జీవితం మీదనా లేకపోతే సమాజం మీదనా ఉండేసి మంచిగా హ్యాపీగా ఈ నేచర్లో ఉంటున్నారు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇది నేను సర్వైవ్ అవ్వలేక బతకలేక రోడ్డు మీదకి రాలేదు. నేను రోడ్డు మీదకి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను లైఫ్లో ఫస్ట్ టైం కాదు అన్నీ వదిలేసి ఇట్లాంటి లైఫ్ని చూస్ చేసుకోవడం, ఇది ఫస్ట్ టైం కాదు. నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో ఒక 1.5 year ఉన్నా, ఒక 2015 అనుకుంటా. నేను చేయగలిగింది, నేను చేయాల్సినవి కొన్ని చేశాను అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని పనులు, సమ్ రెస్టోరేషన్, సమ్ నేచర్కి ఏం చేయగలుగుతానో అవి చేస్తున్నాను నేను. అసలు మీ ఉద్దేశంలో ప్రజెంట్ ఉన్న సమాజం అంటే మీ ఉద్దేశంలో ఏంటిది? ఎర్రి గొర్రెలు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాపులర్ అయింది అంటే దాని వెనకాల ముందు పైకి కిందకి లాగి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒకటి ఉండాలి. ఎంటర్టైన్మెంట్, పబ్లిక్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ఏ సోర్స్ నుంచి దొరుకుతుందా, అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు జెన్యూన్, ఇవన్నీ అనవసరం. ఒక ట్రోలింగ్ మెటీరియల్ కావాలి, ఒక టాకింగ్ ఏదో ఒకటి మాట్లాడడానికి ఒక మెటీరియల్ కావాలి. జనాలు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు. తప్పలేదు, కలియుగం అంతే, కలియుగంలో అంతే. మీరు ఈ అవతారంలో ఉండడానికి ఏంటిది? లాంగ్ హెయిర్, ఇదంతా కలర్ హెయిర్, ఇది ఒక స్టైలా లేకుంటే మీ ఉండే అప్పటి నుంచి ఇలానే ఉంటారా మీరు? ఇది బేసికలీ లాంగ్ హెయిర్ అనేది లాక్డౌన్ ముందు నేను కాన్షియస్ డెసిషన్ తీసుకోలేదు. నేను ఐ డెంట్ గ్రూమ్ మై సెల్ఫ్. నేను ఏదో జోన్ అవుట్ అయ్యి నా మెడిటేషన్ ఏదో నా జోన్లో నేను ఉన్నా. ఆ ప్రాసెస్లో హెయిర్ కట్ చేయలేదు. దాని తర్వాత లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది లాక్డౌన్లోనే కొన్ని ఆఫర్లు వచ్చినాయి, వై డోంట్ యూ యాక్ట్, అది ఇది అని. నేను అప్పుడు కూడా సీరియస్గా కన్సిడర్ చేయలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని సీరియస్ ఆఫర్స్, కొన్ని ఆడిషన్స్, కొన్ని రెఫరెన్సెస్, కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ మై సెల్ఫ్ అండ్ మేబీ దాంట్లో ప్రాసెస్ ఇది. ఇప్పుడు గ్రూమింగ్ అంతా వదిలేసి చాలా ఆల్మోస్ట్ ఒక 4-5 months అయింది. సో మేబీ దానివల్ల. మళ్ళీ మూవీస్లో ఏమైనా యాక్ట్ చేయడానికి ఏమన్నా చూస్తున్నారా? జరుగుతున్నాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం ఇటు అటుగా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మీరు యాక్టింగ్లో చేయడానికి మాకు ముందు వస్తున్నారు అన్నమాట పెద్ద తెర మీదకి. యా, హోప్ఫుల్లీ. ఓకే. ఇండస్ట్రీ ఇప్పుడు మీరు ప్రజెంట్ అప్పుడు వచ్చిన ఇండస్ట్రీకి ఇప్పుడున్న మార్పులు ఏం చూస్తున్నారు సార్ ఇండస్ట్రీ? ఇది వేరే, అది వేరే. అప్పుడు జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే. అప్పుడు మైండ్ సెట్, అప్పుడు ప్రాసెస్, అప్పుడు బిహేవియర్, అప్పుడు ఇప్పుడు అని మరీ అంత డిఫరెన్షియేట్ చేయలేను. కానీ అప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు, పాత ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ కంఫర్ట్ అనేది పోయింది, రెస్పెక్ట్ అనేది పోయింది, లేదనుకుంటా. పోయింది కంటే కూడా రెస్పెక్ట్ అనేది లేదు. ఇండస్ట్రీ అంటే చీప్ టార్గెట్స్, ఈజీ టార్గెట్స్, చీప్ మనుషులు, చీప్ అనే చీప్ మైండ్ సెట్స్లోకి ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ అలా కాదు, ఇది కూడా ఒక ఇండస్ట్రీ, ఇది కూడా ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, ఇట్లా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసినా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మేబీ నాలంటి వాళ్ళు ఏమంటలేకపోతున్నారేమో ఇట్లాంటి పరిస్థితుల్లో, సర్కమ్స్టాన్సెస్లో. ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్లో వచ్చి ఒక సినిమా వర్కౌట్ అయితే కెరియర్ చేసుకుందామని వచ్చే వాళ్ళ మధ్యలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చి ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఒక మూవీ చూస్తే కనుక 100 days సిల్వర్ జూబ్లీ అవి చేసుకునేది, కానీ ఇప్పుడు చూస్తే కనుక వారం రోజులలో 4 రోజులు నడిస్తే ఎక్కువ అయిపోతుంది. ఇలా ఈ డౌన్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకుంటున్నారు సార్?
ఒక చిన్న మెటఫర్ చెప్తాను. నాకు తెలిసి 'మాయాబజార్' లాంటి క్లాసిక్ సినిమాలు మహా అయితే కొన్ని నెలల్లో చేసుంటారు. అవి కొన్ని సంవత్సరాలు ఆడినాయి. ఇప్పుడు సంవత్సరాల తరబడి స్క్రిప్ట్ లెవెల్ నుంచి మేకింగ్ మొత్తం టోటల్లీ రిలీజ్ అయ్యే టైంకి ద అమౌంట్ ఆఫ్ డేస్ ఆర్ టైమ్ స్పెంట్ కనీసం అన్ని అవర్స్ కూడా ఆడట్లా థియేటర్స్. ఎందుకని? అప్పుడు ప్రీ ప్రొడక్షన్ గట్టిగా ఉండేది. కోర్ కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ఎంఫసిస్ ఉండేది. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ ఉండేది. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ చేసినా దాన్ని దాన్ని ఏ రేంజ్లో చేయాలి, ఎంతవరకు చేయాలి, ఒక చిన్న బెంచ్ మార్క్ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి అవన్నీ లేవనుకుంటా. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ ఏమంటారు ఫ్యూచరిస్టిక్ జెన్ నెక్స్ట్ సినిమా మేకింగ్లో అవన్నీ వదిలేసి వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది అవే కరెక్ట్ అనుకొని వాళ్ళు చేసేస్తున్నారు. దాంట్లో కొన్ని వర్కౌట్ కూడా అవుతున్నాయి. నేను జనరలైజ్ చేయలేను, వాళ్ళు వీళ్ళు అలా అని చెప్పలేను. ద ఎండ్ ఆఫ్ ది డే జనాలు నచ్చినవి చూస్తారు. జనాలు నచ్చుతున్నాయి కదా, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా. అని చూస్తే కనుక ఎనిమల్ సినిమా మీరు చూసారా సార్? పరిస్థితుల్లో సమాజం ఉందని నేను అనుకోవట్లా. సమాజం అంటే ఇట్స్ వైస్ వర్సా, ఇట్స్ విషియస్ సైకిల్. దీని నుంచి సినిమా నుంచి మనుషులు నేర్చుకుంటున్నారా, మనుషులు లైఫ్ నుంచి సినిమా వస్తుందా అన్నది ఐ థింక్ ఇట్స్ బోత్ వేస్ ఆర్ కరెక్ట్. బట్ అది ఒక సినిమా, అది ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్, అది ఒక ఎక్స్పీరియన్స్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇట్స్ టూ కాంప్లికేటెడ్ థింగ్ టు డిస్కస్. ఐ గెస్ సినిమాని చూసి మనుషులు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవడం అంటే సార్ ఒక అంటే కంపల్సరీ ఇప్పుడు సినిమా అనగానే కొన్ని సినిమాలు ఎలా వస్తున్నాయంటే ఎక్స్పోజింగ్, సెక్స్ అండ్ వల్గారిటీ వస్తుంది. అది సినిమాలలో నీడ్ ఉంటుందా, ఇదా మనం నేర్చుకునేది అన్నది ఒకప్పుడు కుటుంబ సమేతంగా చూసేవాళ్ళు సినిమాలు, ఇప్పుడు ఒంటరిగా చూడాలి వస్తుంది. డిపెండ్స్. అందరూ అలాగే చేయరు కదా. అలా చేసే సినిమా మేకర్స్ వేరే ఉంటారేమో, వేరే సినిమాలు ఉంటాయేమో. బట్ దెన్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్ అస్ వెల్. ఎలా చెప్పాలి, మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో రియల్ లైఫ్లో కూడా ఉంటాయి, బయట అన్నీ జరుగుతాయి. సినిమాలోనే ఎందుకు హైలైట్ చేసి ప్రొజెక్ట్ చేసి దాన్నే ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అంటే మాకు దాంట్లో కొంచెం నేమ్, కొంచెం ఫేమ్, కొంచెం సెలబ్రిటీ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం హైలైట్ అవుతాయి. బయట లైఫ్లో కూడా అన్నీ జరుగుతాయి. అండ్ చూస్తే బిగ్ బాస్ సోహెల్ మూవీ బూట్ కట్ బాలరాజు వినడం జరిగిందా సార్ మీరు? నాకు ఐడియా లేదు సార్. నేను సినిమా, టీవీ, పేపర్ కొంచెం దూరంగా ఉన్నా, కొంచెం జోన్ అవుట్లో ఉన్నా. బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉందని తెలుసు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్నో సిరీస్. బిగ్ బాస్ సోహెల్ అనే ఆయన మూవీ తీయడం జరిగింది బూట్ కట్ బాలరాజ్ అని, కానీ జనాలు ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే అది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఐడియా లేదు, నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఇప్పుడు మీరే గనక ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ లేకుంటే మీకు ఛాంబర్లో వన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇస్తే ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ చేంజెస్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి మనుషులు రెడీగా లేరు. చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ టు యాక్సెప్ట్. జరుగుతుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది, కానీ డ్రాస్టిక్ చేంజెస్ ఎవరికి నచ్చవు. డ్రమాటిక్ చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ ఎవరికి నచ్చవు. జరిగేవి జరుగుతూ ఉంటాయి, కొన్ని మంచి, కొంచెం చెడు, కొంచెం నచ్చినవి, కొంచెం నచ్చినవి ఏవో జరుగుతూ ఉంటాయి ప్రాసెస్లో. ఇప్పుడు తీసేవన్నీ రిలీజ్ అవ్వవు, రిలీజ్ అయినవన్నీ సూపర్ హిట్ అవ్వవు కదా. జనాలు యాక్సెప్ట్ చేసినవి, జనాలకి నచ్చినవి మేబీ కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. బట్ యూ కాంట్ జనరలైజ్. సినిమా అంతా ఇది, దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. సినిమాని ఇలాగే చేయాలి, ఇట్లా చేస్తేనే వర్కౌట్ అవుతుంది, ఈ వాట్ ఎవర్ ఫార్ములాస్ ఉంటాయి కదా. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో సక్సెస్ ఫార్ములా. ఆర్ సినిమా చేయడానికి, మేకింగ్కి, ప్రాసెస్కి ఫార్ములాస్ ఉంటాయేమో, కానీ సినిమా సక్సెస్ అవ్వడానికి ఫార్ములాస్ ఉంటాయని నేనైతే అనుకోను. అది తెలిస్తే అందరు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తారు కదా. హూ వుడ్ లవ్ టు మేక్ ఎ ఫ్లాప్ ఫిల్మ్ ఆర్ ఎ ఫెయిల్యూర్ ఫిల్మ్? ఏమో జనాలకి ఇవే నచ్చుతున్నాయేమో, జనాలు ఇవే చూడాలనుకుంటున్నారేమో అనే ప్రాబబ్లీ ఒక క్యాలిక్యులేషన్, ఒక భ్రమలో జరుగుతున్నాయని నా ఒపీనియన్. ఇప్పుడున్న సమాజంలో ఏం చేంజెస్ కావాలి సార్? ఇప్పుడున్న సమాజం మీకే తెలియాలి. మీకు ఏవైతే కరెక్ట్ కాదు అని అనిపిస్తుందో వాటిని కరెక్ట్ చేయాలి. మీరు చెప్పండి, ఏది కరెక్ట్గా జరగట్లేదు, ఏది మీరు చెప్పాలి. నేను కాదు, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు అన్వేషణ చేస్తున్నారు, ఈ సమాజం అంటే ఏంటిది ఏందో అన్వేషణలో ఉన్నారు కాబట్టి ఏమేమి కనిపిస్తుంది మీకు యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకు ర్యాండమ్గా గుర్తొచ్చిన ఒక చిన్న విషయం చెప్తాను. మా జనరేషన్ ఓల్డ్ స్కూల్లో ఎవరైనా ఫ్రెండ్స్ని, మా స్కూల్ మేట్స్, వాట్ ఎవర్, మా కొలీగ్స్, అక్వైంటెన్సెస్ని పిలిచే పద్ధతి ఒకటి ఉండేది. మామ, బావ అని రిలేషన్షిప్స్ తోటి పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళి చూడండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ని బాగున్నావా, ఏడున్నావు,
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇది జనరేషన్ ఇన్ షార్ట్. సార్ ఇక్కడ ఉండడానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదా మీకు? ఇనిషియల్గా జరిగినాయి, ఓకే నాకు వర్కౌట్ అవుతుంది ప్రస్తుతానికి. ఓకే. రూమ్ తీసుకొని అవి ఉండొచ్చు కదా సార్, ఇక్కడ ఉండడానికి ఎందుకు? నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండడానికి నా పబ్లిక్లో ఉండొద్దనా? నేను ఈ డెసిషన్ తీసుకోవడానికో ఈ డెసిషన్కి అరైవ్ అవ్వడానికో కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నేను చేసే ప్రాక్టీసెస్, నేను చేయాల్సిన కొన్ని ప్రాక్టీసెస్కి నేచర్ కావాలి. నాకు సిటీకి దగ్గర ఉన్న నేచరు నాకు నేను చూస్ చేసుకున్న స్పాట్ ఇదేమో మేబీ. ఎటు ఉంటున్నాను కాబట్టి నా ప్రాక్టీసెస్తో పాటు నేను చేయగలిగిన సో కాల్డ్ రెస్టరేషన్, క్లీనింగ్ ఆర్ వాట్ ఎవర్ నా వల్ల నేను చేస్తున్నాను. సార్ చూస్తే కనుక ఇవన్నీ కుండలు ఇవి అన్నీ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఇవి? రీసెర్చ్లో ప్రాసెస్, కొన్ని రకాల రీసెర్చ్లు. ఆ రీసెర్చ్ కోసం మీరు ఇక్కడ ఉన్నారన్నమాట. నేచర్లోనే వర్కౌట్ అవుతాయి నాకు. ఇంతకంటే దగ్గర నేచర్ ఎక్కడ దొరకలేదు, నాకు వర్కౌట్ అవుతుంది. ఎటు ఉంటున్నాను కాబట్టి కొన్ని పనులు చేస్తున్నాను. సార్ ఇండస్ట్రీలో మీకున్న స్నేహితులు ఎవరు సార్? నాకు స్నేహితులు అంటూ ఎవరు ఉండరు, శత్రువులు అనేవాళ్ళు కూడా ఉండరు. అందరూ నేను నా ఈక్వేషన్స్ వేరు, నా డెఫినేషన్స్ వేరేమో బేసికలీ. ఐఎమ్ నాట్ అ సో సోషల్ పర్సన్. ఇప్పుడు ఇదివరకు ఉండేవాడినేమో కానీ ఐఎమ్ నాట్ అ సో సోషల్ పర్సన్. నేను కొంచెం లోనర్. ఎక్కడో దెబ్బ తాకినట్టుంది ప్రేమ్ గారికి. అసలు ఎక్కడ ఆ దెబ్బ కాదు, మనసుకి బాగా గాయమైనట్టుంది. ఆ గాయం ఏంటి సార్? అంటే ఈ సమాజం నుంచి దూరం ఉండాలి, వీళ్ళతో దూరం ఉండాలి, నేను ఒంటరిగా ఉండాలి అన్న తత్వం ఎందుకు వచ్చింది సార్? ఇది ఏదో ఒక రోజు జరిగిందో, ఒక ఇన్సిడెంట్లో నుంచి జరిగిందో కాదు. ఇది కల్మినేటివ్ అంటే అన్నీ కలుపుకొని రకరకాల ఎక్స్పీరియన్స్లు, రకరకాల సర్కమ్స్టాన్సెస్, సిట్యుయేషన్స్, సినారియోస్ కలుపుకొని కల్మినేటివ్గా తీసుకున్న కాన్షియస్ డెసిషన్ కూడా కాదు, అలా జరిగింది. అది ప్రాసెస్. అది ఇట్స్ నాట్ డెసిషన్, ఇట్స్ ప్రాసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాబోయే కాలంలో మేము కూడా మీకు మూవీస్లో చూడాలని అనుకుంటున్నాము. ఏ పాత్రలు చూడొచ్చు? ఎనీథింగ్ ఎక్సైటింగ్, ఎనీథింగ్ విచ్ ఈస్ మీటీ అండ్ ఐఎమ్ ఓపెన్ టు ఆపర్చునిటీస్. నేను గిరిగీసుకొని నేను ఇట్లాంటివే చేయాలి, ఇదే చేయాలని ఏం కూర్చోలేదు. వర్కౌట్ అయితే నాకు ఏదో ఒకటి కనెక్షన్ ఉండాలి. ఒక కనెక్షన్ తోటి ఐఎమ్ ఓపెన్ టు ఆపర్చునిటీస్. ఏపీ గురించి ఏమైనా తెలుసా సార్, రాజకీయాల గురించి? ప్రపంచంలో క్యాపిటల్ లేని ఒకే ఒక స్టేట్ అని గర్వంగా చెప్పాలో సిగ్గుపడి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే, ఎవరు ఎక్కువ మేనేజ్ చేయగలిగితే వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. అండ్ చూస్తే తెలంగాణలో ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి నాకు తెలిసి 3 months అయిందా, 2-3 months అవుతుందా, ఇంతవరకు హోమ్ మినిస్టర్ లేదు. ఎందుకో మీ గవర్నమెంట్ని అడగాలి. అంత ఇన్సెక్యూర్ గవర్నమెంట్ ఏంటో, అంత ఇన్సెక్యూర్ డెసిషన్స్ నాకు అర్థం కాలేదు. మీకు అని అర్థమైతే చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలంటే ఏం చెప్తారు? హోమ్ మినిస్టర్ పేరేంటి? తెలంగాణ హోమ్ మినిస్టర్ పేరేంటి? ఎప్పుడు అపాయింట్ చేస్తున్నారు? ఆంధ్రాలో చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న ఇప్పుడు అప్కమింగ్ వల్ల ఇప్పుడు ఎవరైతే కాబోతున్న సీఎంకి ఏం చెప్తారు? ఏం మార్పులు చూడాలనుకుంటున్నారు? మీరు ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ఎవరో మనకు కూడా తెలియదు. డైలమా అవుతే ఏం చేయాలి? చేంజెస్ నా ప్రెడిక్షన్ సిబిఎన్ అనుకుంటా. అయితే ప్రాబబ్లీ ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్గా ఉండొచ్చు అని నా ఒపీనియన్. పీకే హ్యాస్ అ లాంగ్ వే టు గో, మేబీ నెక్స్ట్ టర్మ్. పీకే గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారంటే రాజకీయం బెస్టా లేకుంటే ఆయన మూవీస్లో ఉంటేనే బెస్ట్ ఉండేనా? ఆయనకి ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే, ఆయన సమాజంలోకి వచ్చి ఆయన ఎన్ని సేవలు చేస్తారో జనాలకు తెలుసు. ఆయన ఎంత అవసరం ఈ సమాజానికి అన్నది సమాజమే ఆలోచించుకోవాలి. ఆయన కంఫర్టబుల్ లైఫ్లో, లగ్జూరియస్ లైఫ్లో ఆయన అన్నీ చూసేసి ఇప్పుడు కొత్తగా చూడాల్సిందేం లేదు. ఐ థింక్ ఎసెన్షియల్ పర్సన్ ఫర్ ద సొసైటీ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం పొలిటిక్స్ అక్కడ ఇక్కడ చూస్తున్న కొద్దీ లాస్ట్లో ఒక మార్పు ఇది వస్తే బాగుండే, సమాజానికి యూజ్ ఉండేది అనే దానికి ఏమంటారు సార్? ఇప్పుడు కొన్ని ఉద్యోగాలకి కట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని అనౌన్స్ చేస్తారు. 10th class మినిమం, ఇంటర్మీడియట్ మినిమం అని. పాలిటీషియన్స్కి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు కదా మీకు. ఎందుకు? ఇంకెవరు లేరా?
ఎంత మన జనాభా మొత్తం స్టేట్లు లెక్కేస్తే లక్షలు కోట్లలో ఉన్నారు కదా, అన్ని కోట్ల మందిలో ఇల్లిటరేటే దొరికాడా, యాంటీ సోషల్ ఎలిమెంట్సే దొరికారా, నెగిటివ్ హిస్టరీ ఉన్నోళ్ళే దొరికారా, ఇంకెవరు లేరా, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా, ఎవరు రారా, అందరు మాట్లాడతారు, ముందుకు ఎవరు రారు, ముందుకు వచ్చే వాళ్ళని ముందుకు నడవనివ్వరు. పాలిటిక్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ డైనమిక్స్. ఈ పార్టీయా ఆ పార్టీయా అని పక్కన పెడితే ద ఎండ్ ఆఫ్ ద డే పాలిటీషియన్స్ ఆర్ పాలిటీషియన్స్, దే ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ అండ్ దే విల్ రికవర్ సంథింగ్. ఓటుకి నోటు తీసుకొని అడిగే హక్కు సమాజానికి లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. బేసికల్లీ వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నాను, నేను గెలిచాను అంటే రికవర్ చేస్తాడు కదా. సో నోబడీ హ్యాస్ ద రైట్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి స్టాండ్ పాయింట్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అంతే అని నా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్లో చెప్పాలనుకుంటే మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు జనాలకు? అంటే చాలామంది మీ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు తెలుసా మీడియాలో. అసలు మీరు ఏ మూవీస్ చేశారో మాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రేమ్ గారికి లేని ఫాలోవర్స్ లేరు. టోటల్లీ చూస్తే కనుక చాలామంది పెద్ద నుంచి చిన్న వరకు మీ వీడియోస్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? లైఫ్ పైన కొంచెం ఫోకస్ చేసి, కొంచెం అకౌంటబిలిటీ, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటే చాలా మార్పులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అయినా ఏం చెప్పినా వినడానికి రెడీగా లేరు. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వెవడరా నాకు చెప్పేది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ దెన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, తీసుకునే వాళ్ళు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటారు. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్ ప్రేమ్ గారి వీడియో? అండ్ మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.